తీసుకొని రవి డార్లింగ్ చికెన్ గో ఏమిట్రా అలా చూస్తున్నావు? నా ప్రాణానికి ప్రాణమైన నా స్నేహితుడు నాగేంద్రని చూస్తున్నదని ఆలోచిస్తున్నాను. నీ ఆలోచన నాకు అర్థమైంది లేరా. జమీందార్ వంశంలో పుట్టి నీతి నిజాయితీలు కట్టుబడిన నాగేంద్ర ఇలా త్రాగి తందనలాడుతున్నాడని ఆశ్చర్యపోతున్నావు కదూ. ఈ రోజు కాస్త మంది ఎక్కువైంది. ఐఎమ్ సారీ నాగేంద్ర, నువ్వు ఇలా మారిపోయావని ఇదివరకే తెలుసుకున్నాను, కానీ నిన్ను తెలుసుకోవడానికి వీలు పడలేదు. ఈ రోజు నుంచి నువ్వు త్రాగడానికి వీల్లేదు నాగేంద్ర. ఏమిటి త్రాగటానికి వీల్లేదా? ఈ మందులో ఉన్న సుఖం ఆనందం నీకేం తెలుసురా? బ్రతికిన 4 రోజులు ఇలా గడవలసిందేరా. నాగేంద్ర, మా ఫ్యామిలీ డాక్టర్ మధుగారిని కలిశాను. నీ ఆరోగ్యం క్షీణించదని చెప్పారు. డాక్టర్లు అలాగే చెబుతారా. రవి, నీవు నా ఆరోగ్యం గురించి ఏమీ కలత చెందకు. ఈ మందు లేకుండా ఒక్క నిమిషం కూడా బ్రతకలేను. ఇక ఈ జీవితం ఇలా రాలిపోవాల్సిందే. నాగేంద్ర, నా మాట, ఈ త్రాగుడు మాట ఏమిటి? గతాన్ని మరిపించి నన్ను ఆనంద నిమిషాల్లో కూడా మరిపించే ఈ త్రాగుడు మానమంటావా? మైమరిపించేది కాదురా ఈ త్రాగుడు, నిన్ను మట్టి కనిపిస్తుందిరా. నాగేంద్ర, నా మాట విను. ఈ త్రాగుడు మాట మరలా పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించు. హాస్యానికైనా మళ్ళీ ఆ మాట ఎత్తావో నేను చేస్తాను నాకే తెలియదు. నాగేంద్ర, నాకు తెలియగలుగుతున్నాను, కానీ అసలు ఈ తగుడు వేసడానికి ఎలా భరిస్తవయ్యావు అదేనే చెప్పరా. రవి, గతాన్ని గుర్తు చేసి నా గుండెల్లో మంటలు నేపకురా. నాకు ఆవేశాన్ని తెప్పించకురా. అది గుర్తుకొస్తే నేను మనిషిని కాలేరా. ప్లీజ్ నాగేంద్ర, నీ ఇతరిగా సన్నిహితునిగా మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను, నువ్వు అపార్థం చేసుకోకు. నిన్ను నేను అపార్థం చేసుకోవటం కాదురా, నన్ను ఈ లోకం అపార్థం చేసుకుంది. చెయ్యని నేరాన్ని నా మీద మోడింది, నన్ను దోషిగా నిలబెట్టింది. దీనిని తట్టుకోలేక ఈ త్రాగుడు బానిసనైనాను రా. నాగేంద్ర, ఏమిటి నువ్వు చేయని నేరం? ఎందుకో ఈ పాడు లోకం నీ మీద అభాండం వేసి కోర్టులో ముద్దాయి నిలబెట్టి శిక్షిస్తుందో అదేనే చెప్పరా. ఒరే రవి, నీకు తెలుసు కదురా, నీకు తెలుసు కదూ నేను నా భార్య లక్ష్మిని ఎంత ప్రాణప్రదంగా చూసుకునేవాడినో నీకు తెలుసు కదురా. కన్ను మూసినా కన్ను తెరిసినా నా లక్ష్మి తలంపై నాకు లక్ష్మి నా తోడు, నా నీడ, నా కంటి వెలుగు, నా ఇంటి దేవత. ఇంతగా ఆరోగ్యంతో ప్రేమించే నా లక్ష్మిని నా చేతులారా నేను తప్పుకుంటాను. నువ్వే చెప్పరా. నువ్వు లక్ష్మి ఎంత అన్యోన్యంగా ఉండేవాళ్ళు కళ్ళారా చూసినవంటా నేను. నాగేంద్ర, లక్ష్మి కోసం నువ్వు ప్రాణాలు కూడా తెగించావు, ఇంకా నాకు గుర్తుందిరా. అవునరా, వేగముగా పరిగెత్తుకొస్తున్నా ఓ పోట్లకెత్తను నేను ఎదురు వెళ్ళి దాని కొమ్ములు ఉంచి అది లక్ష్మి పడకుండా కాపాడడం నువ్వు చూసావుగా. అవునారేంద్ర, అటువంటి నా లక్ష్మిని నేను ఎందుకు చంపుకుంటాను రా? పూలో పెట్టి పూజించే నా లక్ష్మిని పాడ మీదకి ఎందుకు పంపిస్తానా రా? వేరే పాడ మీదకి ఎందుకు పంపిస్తాను రా? అసంభవం, అలా జరగడానికి వీల్లేదు. ఇందులో ఏదో మోసం ఉంది. మున్నాటికి మోసమే. నా లక్ష్మిని అతి దారుణంగా హత్య చేసి చాకచక్యంగా తన నా మీదకి నెట్టించారు. దీన్ని కుట్టిగా నమ్మింది లోకం. దోషులు తెలివిగా తప్పించుకున్నారు, నేను దోషిగా మిగిలిపోయినాను. అందుకే ఇలా తాగుతూ గతాన్ని సమాధి చేస్తున్నాను రా. ఈ రోజు నుంచి నువ్వు త్రాగడానికి వీల్లేదు. శిక్ష విధించిన ఆ రాక్షసుల్ని ప్రభుత్వానికి పట్టించాలంటే నువ్వు మెలకువతో ఉండాలి, నిశాలో ఉండకూడదు. నువ్వు గొప్ప నిజం ఏ నాటికైనా గొప్ప మనగా మానదు. నిజం నరకంలో తిరుగుతుంది. తప్పు చేయకపోయినా ఈ లోకం దృష్టిలో ఒక నేరస్తుడిగానే కాక ఒక త్రాగుబోతుగా కూడా మారి ఒక అబద్ధాన్ని నిజమని నిరూపించుకు. నాగేంద్ర, నిరూపించకు. నిజమే రవి, నీవు నా కళ్ళు తెరిపించావు. క్షణికోద్రేకంలో బాధతో దీనికి అలవాటు అయినారు, కానీ కాస్త మెలుగుతో ఆలోచించి ఆ దోషుల గురించి పట్టించుకొని ఉంటే ఎంతో బాగుండేది. ఇప్పటికైనా మించిపోయింది ఏమి లేదు నాగేంద్ర, నువ్వు ధైర్యంగా ఉండు. ఈ తాగు మహమ్మారి నుండి బయటపడు. ఓకే రవి, చాలా థ్యాంక్స్ రా. ఇక వాళ్ళంతా చూడండి, నిద్రపోను. అదే అదేమా నమస్తే. చూడన్నా రవి. నమస్తే రవి గారు.
అరుణ నీవు ఇక్కడ ఒరే రవి, అరుణ ఎవరనుకున్నావు? నా పర్సనల్ సెక్రటరీ, చాలా నమ్మకస్తురాలు. ఈ ఎస్టేట్ వ్యవహారాలండి ఆమెకే ఎప్పుడు చెప్పాను రా. అలాగా? అది సరే కానీ అరుణ నీకెలా తెలుసు? ఒకరోజు రౌడీ తరుముకు వస్తుంటే వాళ్ళని చిత్రపతి రక్షించాను రా, అప్పుడు నాకు పరిచయం అయింది. నిజమా అరుణ? అవునండి, ఒకరోజు నేను సినిమాకి వెళ్ళేస్తుంటే కొందరు రౌడీలు నా వెంటబడ్డారు. అప్పుడు రవి గారు వచ్చి